మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు, జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75-85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35-40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. మీనరాశి 2024లో మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించి మీనరాశి వారిని చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. గురుగ్రహం మీకు ఎంతో కూడా అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు 12లో ఉన్నటువంటి శని మూలకంగా విదేశీ ప్రయాణాలు కావచ్చును, చక్కటి ధర్మపరమైనటువంటి డబ్బు ఖర్చు కావచ్చును. అయితే మీనరాశి వారికి సంబంధించి చాలా అంటే చాలా బాగుంది. మీకు శని భగవానుడు కానీ గురు భగవానుడు కానీ బాగానే ఉన్నారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వారికి చక్కటి ప్రయాణము. ఇప్పుడు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో వీసా స్టాంపింగ్ కానీ ఇంకా ఇలాంటివి ఏవైనా కూడా జరగడం చాలా అంటే చాలా గమనార్హం. ఇంకా ఈ యొక్క కుజుడు మీకు 11వ స్థానంలో ఉండి మంచి లాభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక 10లో ఉండేటువంటి శుక్రుని మూలకంగా జాబ్ రిలేటెడు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచి జాబ్ రావడము, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ చక్కగా సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు ధర్మంగా ఉన్నప్పుడు, ఏలినాటి శనిలో మీరు ప్రజెంట్గా ఉన్నారు కనుక ఇవన్నీ కూడా మీరు ధర్మంగా ఎవరిని మోసం చేయకుండా మీ పని మీరు చేసుకున్నట్టు ఉండే, అదేవిధంగా మీ జాతకంలో శని భగవానుడు తులాలో కానీ లేదా మకరంలో కానీ లేదా కుంభంలో కానీ ఉన్నట్టయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివి అంతా కూడా బాగుంటాయి. కానీ మీ జాతకంలో శని భగవానుడు మంచి స్థానంలో లేకున్నా మీకు ఇవన్నీ చెప్పుకున్నటువంటి వాటికి రివర్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒకసారి గమనించండి. విదేశీ ప్రయాణాలలో ఆటంకం కానీ, తరచూ ఆరోగ్య సమస్యలు రావడం కానీ, బైక్ మీద నుండి కింద పడి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, అదేవిధంగా గొడవలు ఏర్పడడం కానీ, కొత్తగా వివాహం జరిగినటువంటి వారి భార్యాభర్తలలో అన్యోన్యత లేకపోవడం కానీ, లేదా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నం ముందుకు దాకా వెళ్ళి కాకపోవడం కానీ, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు మీకైనా ఇంట్లో ఎవరికైనా కూడా తరచూ ఆరోగ్య సమస్యలు, ఇంకను హౌస్ చేంజెస్, వ్యాపారంలో కూడా ఇబ్బందులు,
మంచిగా నడిచేటువంటి వ్యాపారము ఆల్ ఆఫ్ సడన్‌గా మనకు ఆపోజిట్‌లో ఎవరైనా కూడా మనకు సంబంధించినటువంటి ఒక హోటల్ గానీ, వ్యాపారం గానీ పెట్టడము, ఇక్కడికి వచ్చేటువంటి జనాలు 75% అటు వెళ్ళిపోవడము, ఇలాంటివి చాలా, 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 చాలా జరుగుతూ ఉన్నాయి. గత 1 ½ ఇయర్ నుంచి కూడా. కనుక మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీనరాశి వారు కండ్లు మూసుకొని మహాన్యాసపూర్వక పాశుపతం చేయించుకోండి. లేదా ఒకసారి కాంటాక్ట్ కాండి. మీ చార్ట్ చెక్ చేసుకోండి. ముందు ఫస్ట్ మీ చార్ట్ చెక్ చేసుకోండి. మీ లగ్నం ఏంది? మీ నక్షత్రం ఏమిటి? మీ రాశి ఏమిటి? నక్షత్రాలు, రాశులు అందరూ చెప్తారు. మీ లగ్నం ఏమిటి? ఆ లగ్నము మీకు సూటబుల్ అవుతుందా? గడిచిన రోజులేవి? గడిచిన రోజులు గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి నేను చెప్తా మీకు. మొన్న ఒకతను ఒక ఫోన్ చేశాడు. ఒక కాలర్. నా మనసులో ఏముందో మీరు చెప్పమన్నారు తను. నా మనసులో ఏదుందో చెప్తే మీకు ఇంత ధనం ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. అది ఎంతటి అవివేకము! తను ఎంత వయసులో ఉండేటువంటి ఒక పెద్ద మనిషట. ఒక గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ అట తను. మరి ఒక పండితుడు ఆ విధంగా మాట్లాడవచ్చునా అండి? ఎంతటి గురుద్రోహం అది! ఆ విద్య ఉండేటువంటి వారు వేరు. నేనేం చెప్తున్నా ఛాలెంజ్‌గా చెప్తున్నా. నాతో మాట్లాడినటువంటి ప్రతి కాలర్స్ కూడా కింద కామెంట్ పెట్టండి. నేను ఒకటే చెప్తున్నా. మీకు గడిచినటువంటి రోజులలో నేను ఒక 2, 3 పాయింట్స్ అని నేను చెప్తా. పలానా టైంలో ఇది మీకు జరిగింది. పలానా టైంలో మీకు వివాహం అయింది. పలానా టైంలో మీకు బ్రేకప్ అయింది. పలానా సమయంలో మీరు హౌస్ చేంజ్ అయ్యారు. పలానా సమయంలో మీ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. పలానా సమయంలో మీకు మన సంతానంలో ఇబ్బంది కలిగింది. ఇగో ఇలాంటి విషయాలలో ఏవైనా ఒక 2, 3 అన్నా నేను కరెక్ట్‌గా చెప్పి ఉంటాను. ఖచ్చితంగా కూడా. ఎందుకు? ఆ ప్రతి గ్రహము మీకు ఏది యోగించింది, ఏది యోగించలేదనేది పరిశోధన చేసి మీకు రేపు జరగబోయేది ఇట్లా ఉంటుంది. మీకిది లేదా ఈ విధంగా అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని నా మనసులో ఏముందో అంటే ఇప్పుడు నేను ఇది అనుకుంటున్నాను. ఇది నెరవేరుతుందా లేదా అనేది వేరుంటుంది. నా మనసులో ఏదుంది అంటే ఇది ఇగో ఈ విధమైనటువంటి అపనిందలు గానీ, ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు గానీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా కూడా. కనుక ధర్మో రక్షిత రక్షితః. నేను ముందుగానే చెప్తూ ఉన్నాను. చెప్పేటువంటి వారిని ఖచ్చితంగా కూడా అమ్మవారు చెప్తుంది అని చెప్పి భావన చేసుకోవాలి. విన్నారా? అనుకోని తప్పకుండా కూడా ఆ యొక్క ప్రిడిక్షన్ వినండి. విని ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. కనుక మీనరాశి వారు ఖచ్చితంగా కూడా మహాన్యాసపూర్వకంగా చేసుకోండి మీరు. మంచి ఫలితాలుంటాయి. మహాదేవ శ్రీమాత్రే నమః.